హిందువుల పండుగలలో హోలీ పండుగకు ఎంతో విశిష్టత ఉందని శ్రీ రామచంద్ర గోపాలకృష్ణ మఠాధిపతి యోగానంద సరస్వతి అన్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని మఠంలో సనాతన హిందూ ఉత్సవం సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ నెల 6న కామదహనం, మరుసటి రోజు 7న హోలీ పండుగను జరుపుకోవాలని సూచించారు. హోలీ పండుగ సందర్భంగా రసాయన రంగులు కాకుండా సహజ సిద్ధమైన రంగుల్ని వాడాలని సూచించారు. ఏవైతే దేవతా వృక్షాలు ఉంటాయో వాటితో మాత్రమే ఈ కాముడు కాల్చేవాళ్ళు. అవి ఆయుర్వేదిక్గా మనకు ఆ పౌడర్ కూడా చేన్లలో వేసుకుంటారు. ఏదైతే మనం పాత కట్టెలు కాల్చి ఆ పౌడర్ను మళ్ళీ బూడిదను చేన్లలో వాడుకోవడం అనే సాంప్రదాయంగా నడుస్తూ ఉన్నది. ఇప్పటికీ ఇంకా గ్రామాల్లో ఆ పద్ధతిని చేస్తారు. కాముడు కాల్చిన తర్వాత ఆ బూడిదను చేన్లలో వేసుకుంటే పంటలు బాగా పండుతాయని, కీటకాలు రావని నమ్మకంగా చేస్తారు. అలాంటి విశేషమైన పండుగను మనం ఇప్పుడు ఆధునికులమైన మనము ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్లాస్టిక్ కానీ టైర్లు కానీ ఇలాంటివి పనికిరానివన్నీ వేయకుండా, ఐరన్ కాల్చకుండా, ఇనుము కాల్చకుండా, ఏ సమయంలో అయితే ఇనుము లేకుండాను ఆ సమయంలో వీళ్ళందరూ కట్టెను ఎక్కువగా వాడేవాళ్ళు. ఏదైతే పువ్వులతో ఆకులతో కొత్తగా చిగురుగా వస్తున్న లేత ఆకులు, పూలతో తయారైన రంగులని మరియు ఏ కట్టెలు కాల్చాలనే దాన్ని మనమందరం కూడా సైంటిఫిక్గా రోజు రాత్రి కాముడు కాల్చాలి. మంగళవారం రోజు మనం హోలీ ఆడుకునే అవకాశం ఉంది.